ఆయన ప్రజల కోసం ఎంత తపన పడ్డారనేది మొత్తం సినిమాలో చూపించారు. ఆయన ప్రజల కోసం నెక్స్ట్ ఏం చేశారన్నది మహానాయకుడిలో చూపిస్తారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వాచ్ మహానాయకుడు. కథానాయకుడు ఆయన సినీ ప్రస్థానం మొత్తం 100కి 150% న్యాయం చేశారు బాలయ్య బాబు గారు. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. 100 కాదండి 200%. 100కి 200% ఒదిగిపోయారు. అసలు బాలయ్య బాబుని చూస్తున్నట్లేదు, అచ్చం అన్నగారిని చూసినట్టుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. విద్యాబాలన్ గారి క్యారెక్టర్ ఒక సీన్ ఉండిద్దండి. ఏందండి మొత్తం A to Z అక్కడ నిజ జీవితంలో ఎలా జరిగిందో అట్లా కళ్ళకు కట్టినట్టు చూపించారు మా కృషి గారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి గారు అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు బాలయ్య బాబు గారిని చూస్తుంటే నిజంగా దేవుడు చూసినట్టుంది. మా బాలయ్య బాబు గారికి జై. హరికృష్ణ గారి క్యారెక్టర్లో కళ్యాణ్ రామన్ ఎలా ఉంటాడని ఒక చిన్న సందిగ్ధత ఉంది నాకు ఫస్ట్లో, కానీ 100కి 100% న్యాయం చేశాడు. హరన్న ఎలా ఉండేవాడో దానికి కళ్యాణ్ రామన్న సేమ్ డిట్టో దించేశాడన్న. దాంట్లో అసలు ఎటువంటి లేదు. హరన్న పాత్రనే కాదు, చెప్పాను కదా, తారకం గారి పాత్రలో విద్యాబాలన్ గారు అయితేనేమి, లేకపోతే ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్ గారు అయితేనేమి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాత్రలో రానా గారు అయితే, అంటే మనం కొంచెం పార్టే చూసాం. చంద్రబాబు గారి క్యారెక్టరు మహానాయకుల్లో మేజర్ పార్ట్ ఉంటుంది కాబట్టి కథానాయకుడు చిన్న పార్టే చూసాం. మనము ఒక్క సన్నివేశం ఉందండి, తారకం గారి క్యారెక్టర్లో వాళ్ళ పెద్ద కొడుకు చనిపోతారు. ఆ క్యారెక్టరు, ఆ ఎమోషన్ నాకు తెలిసి ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఇంకెప్పుడు రాదు. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో రజనీకాంత్, కంప్లీట్ రజనీకాంత్. మనం ఒక నరసింహ, ఒక ముత్తు, ఒక భాష ఏదైతే చూసామో ఫస్ట్ హాఫ్లో సేమ్ అదే ఉంది. సెకండ్ హాఫ్లో కార్తిక్ సుబ్బరాజ్ మంచి ఫిలిం తీశాడు, మంచి మంచి ఎమోషన్స్ పెట్టి మంచి గ్యాంగ్స్టర్ ఫిలిం లాగా తీశాడు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ప్రగతి చాలా బాగుంది. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దికి చాలా అంటే చాలా బాగా చేశారు. పేట ఒక మంచి సినిమా చూసిన అనుమతి అయితే కలిగిందండి. ఎందుకంటే మొత్తం సినిమా చూసిన తర్వాత ఒక మెసేజ్ మనం యాప్ట్ చేసుకోవచ్చు. అండ్ రజనీకాంత్ గారికి యాప్ట్ అయ్యే మెసేజ్ అనమాట. ఏంటంటే నమ్మకం ఉన్న చోట ఎన్ని ఇయర్స్ అయినా వేచి చూడొచ్చు, వేచి చూసి వచ్చిన తర్వాత విజయం సాధించవచ్చు అనే యాప్ట్ అయ్యేలా రజనీకాంత్ గారికి ఈ సినిమా ప్రకారంగా ఉంది. ఇంకా సినిమాలోకి వెళ్తే మనం ఫస్ట్ హాఫ్లో ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తాం కాబట్టి రజనీకాంత్ గారు ఒక నార్మల్ వ్యక్తిగా హాస్టల్ వార్డెన్గా జాయిన్ అవుతారు. పెద్ద మాఫియా ఉందనుకుంటాం కానీ సెకండ్ హాఫ్లో నిరాశపరిచారు. కొద్దిగా స్టోరీ లాగో తర్వాత ఇంకోటి ఏం మనకు తెలియదు కానీ కొద్దిగా నిరాశపరిచారు. కానీ మళ్ళీ ఎండింగ్ క్లైమాక్స్తో మళ్ళీ పెంచేస్తాడనమాట ఊహలో. అంత బాగుంటుంది క్లైమాక్స్. ఒక రాముడికి వాళ్ళకి జరిగిన సంఘటనలు చెప్పి క్లైమాక్స్ ఎండ్ చేస్తారు. అది చాలా బాగుంది. మా మ్యూజిక్ హైలైట్ అండి సినిమాకి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎందుకంటే హీరో రారు, మ్యూజిక్ వస్తుంది, ఆ హీరో ఇచ్చినాడని మనకు అనిపిస్తుంది. అంత బాగుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. రజనీకాంత్ కానీ ఎలా చూడాలో, సంక్రాంతికి వన్ ఆఫ్ ది ఫిలిం అండి ఇది. రజనీకాంత్ ఎలా చూడాలో అలా చూడొచ్చు అనమాట. 4 సినిమాలు ఇది ఒక సినిమా వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుందండి. విజయ్ సేతుపతి బాగుంది. ఇంకోటి విలన్ కానీ వీళ్ళ మధ్య జరుగుతుంది స్టోరీ మొత్తం. ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సినిమా. రజనీకాంత్ గారికి మంచి సినిమాని అని చెప్పుకోవచ్చు, వెళ్ళి చూడండి. సంక్రాంతి వాళ్ళది కొన్ని సీన్సే ఉంటాయండి. అంత పెద్ద లెంతీ రోల్స్ అయితే ఏమి ఉండవు కానీ కొన్ని సీన్లే ఉంటాయి. మధ్యలో చనిపోతారు అన్నమాట. ఒక మాఫియాలో జరిగే గొడవల్లో చనిపోతారు, అక్కడికి ఎండ్ అవుతుంది. కాబట్టి సినిమా ఒక మంచి సినిమా అండి. రజనీకాంత్ గారు చూడాల్సి వన్ టైం వాచ్, ఫ్యామిలీ ఐటమ్ చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఇంకా బోయపాటి గారు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఏం చేయలేదు. రామ్ చరణ్ మాత్రం అసలు సూపర్ చేశాడు. డాన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, అపీరియన్స్ కానీ చాలా బాగుంది. బోయపాటి మాత్రం సినిమా అంత క్లారిటీగా లేదు, డైరెక్షన్ ఫాల్ట్ అంతే. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ ఫాల్ట్ అంతే. మ్యూజిక్ బాగుంది, రామ్ చరణ్ అపీరెన్స్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ డ్యాన్స్ అయితే సూపర్ చేసిండు, మళ్ళీ మెగాస్టార్ని చూసినట్టుంది నాకైతే. వివేక్ గారు సూపర్ చేశారు. వివేక్ డైలాగులు అయ్యా అవన్నీ గుర్తించుకొని అంతా లాంగ్ డైలాగ్స్. నోట్ అయినా నాదే సూపర్. ఆయన చెప్పాలి మగధీరా ఎన్ని ఉన్నాయి, ఆయన వంశపరంగా వస్తుంది హార్స్ రైడింగ్ అవన్నీ కాదు. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బోయపాటి మాస్ యాక్షన్ అసలు ఎట్ట కావాలనుకున్నాం అట్టే తీశారు. ఎక్సలెంట్ మూవీ. సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ కమర్షియల్ మూవీ. వాళ్ళ అన్నయ్యలా చేశారు, అందరూ బాగా చేశారు. అంతా వదినలు, స్నేహ గారు కానీ అంతా ఫ్యామిలీ, అంతా పవర్ ప్యాక్డ్ మూవీ. కమర్షియల్ ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఫ్యామిలీ, ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ కొంచెం యాక్షన్ ఉంటుంది. లేదు సింగిల్ యాక్షన్. ఈ సినిమాకి అయితే మైనస్ అయితే ఏమీ లేదండి. మొత్తం హౌస్ మొత్తం ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూసి హ్యాపీగా నవ్వుకొని వెళ్తారు. ఇంటికి వెళ్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటారు సీన్లు గుర్తొచ్చినప్పుడల్లా. వెంకటేష్ అలా యాక్షన్ చేశాడు. వరుణ్ తేజ్ కూడా బాగా డెవలప్ అయ్యాడండి. అన్నీ చూశాను. 4 ఇదే బెస్ట్ అండి మూవీ.
ఇదే బెస్ట్. బాగా నవ్వుకోవడానికే కదా మనకు కావాల్సింది. అది బాగుంటుందండి సినిమా. కొంచెం లావుగా ఉండే వాళ్ళు అయితే పొట్ట పగిలి కింద పడిపోతారు, అంత బాగుంటుంది నవ్వు కూడా. చాలా ఏం లేదండి, నూతన ఆయన ఒక 5 minutes ఉంటుంది అంతే. అది ఏరా పోరా అని ఆయన రెగ్యులర్ డైలాగ్లా ఉంటుంది, పెద్దగా ఆయనది ఏం లేదు. కానీ మిగతా క్యారెక్టర్స్ అంతా బాగున్నాయండి. చాలా చాలా అండి, దిల్ రాజుకి చాలా టర్నింగ్ పాయింట్. అండ్ హీరోయిన్స్ ఇద్దరికి మైనస్లో ఉన్నారు, ఇప్పుడు ప్లస్ అయ్యారండి. హీరోయిన్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన మూవీ అండి. చాలా బాగుందండి సినిమా అయితే. మీకు ఓవరాల్గా 3.5-4 ఇచ్చండి రేటింగ్. నవ్వుకుంటున్నారు కాబట్టి అదే కదా మనకు కావాల్సింది, మెయిన్ అదే. కాబట్టి ఈ సినిమాని అయితే మిస్ అవ్వద్దు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా నవ్వుకోవచ్చు అండి. ఈ మూవీ అని చెప్పొచ్చు అండి. ఈ మూవీ అంటే ఎటువంటి డౌట్ లేదు. వినయ విజయరామ కూడా ఫ్యామిలీతో చూడొచ్చు, అది కూడా నిన్న చూశాను, చాలా బాగుందండి సినిమా. వెంకీ ఇరగదీశాడు. నెక్స్ట్ వరుణ్ తేజ్ కూడా తెలంగాణ యాసలో బాగా మాట్లాడాడు. నెక్స్ట్ ఈ సంక్రాంతికి మనం పెట్టుకోవచ్చు సినిమా. F2 4 సినిమా అంటే దిస్ ఈజ్ బెస్ట్. అంటే ఆ ఫ్యామిలీ అందరు వెళ్ళి చూడొచ్చు కదా. డైరెక్షన్ అంటే కొత్త డైరెక్టర్ ఆయనకి మంచిగా చేస్తాడు. డైరెక్టర్ అన్ని సినిమాలు బాగానే చేస్తాడు కదా, బాగుంది సినిమా మొత్తం. ఇది కూడా హిట్. అవును, దిస్ ఈజ్ గ్రేట్, మంచిగా చేశాడు అసలు. వాళ్ళిద్దరికి ఫుల్ ఎంజాయ్ చేస్తాను అసలు. ఫ్యామిలీతో ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ అంత ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది సంక్రాంతికి. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ సీన్ వరకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్కడ డల్ అనిపించలేదు సినిమా. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా కేక్ ఉంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా ఒక మోరల్ పద్ధతిలో బాగా తీసిండు. ఇక వెంకటేష్ యాక్షన్ సీన్స్ అయితే హైలైట్ ఉన్నాయి. ఫుల్ నవ్వినాం సినిమాలో, అందరు బాగా చేస్తారు. ఫ్యామిలీ మొత్తం చూడాలి, యూత్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.